పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ తోటి ఉన్నాము. మోడీ అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారని నిన్న ఖర్గే అన్నాడు హైదరాబాద్లో. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ పేరు మీద 3 సంవత్సరాలు రాజ్యాంగానికి మార్చి ఈ రాజ్యాంగానికి రామరూపాలు లేకుండా చేసింది ఇందిరాగాంధీ. ఇవాళ రాజ్యాంగం మీద గౌరవం ఉన్న పార్టీ ఏదైతే ఉందంటే భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగానికి బదనాం చేయాలని, రాజ్యాంగము ఏదైతే ఉందో దానికి మార్చాలని ప్రయత్నించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అత్యధికంగా దళితులు, గిరిజనులు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ క్యాబినెట్లో అత్యధికంగా దళిత ఎమ్మెల్యేలు ఉన్న మంత్రులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ క్యాబినెట్లో ఏ ఒక్కరోజు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగం మీద చేయాలని ఏ రోజు అనుకోలేదు. కానీ ఖార్గే కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ రాజ్యాంగం ఒక పక్క పట్టుకొని, సంవిధానాన్ని ఒక పక్క పట్టుకొని ఇవాళ గిరిజనులకు, దళితులకు రిజర్వేషన్ లేకుండా చేయాలని చూస్తున్న పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇవాళ తెలంగాణలో మనం చూసుకుంటే ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇవాళ రిజర్వేషన్ లేకుండా దళిత గిరిజనుల పిల్లలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు దానికి కాలరాస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగం మీద గౌరవం ఉన్న పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ పార్టీ. ఇవాళ కావాలని బదనాం చేస్తూ ఉన్న దేశవ్యాప్తంగా. ఇవాళ 3 సార్లు అధికారంలో వచ్చినాం. ఏ రకంగా బదనాం చేయాలి, ఏ రకంగా ఇవాళ బీజేపీ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్, మల్లికార్జున ఖార్గే, రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం తప్ప మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ, అన్ని ఎలక్షన్స్లో కూడా రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఈ దేశంలో ఏ ఎలక్షన్స్ ఉన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఇవాళ గ్రహించాలి రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిన్న చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళేమో గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోటి సభలు నిర్వహించుకుంటుంటే బీజేపీ మాత్రం హైదరాబాద్కే పరిమితమైందని వార్తలు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో 8 ఎంపీ సీట్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవాళ అన్ని ఎంపీ సీట్లు మేము కైవాసం చేసుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అది అంతా కూడా వాళ్ళ గ్రామ స్థాయిలో లీడర్షిప్ లేదు, ఏ స్థాయి లీడర్షిప్ లేదు. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇవాళ 6 గ్యారెంటీలు కావచ్చు, గిరిజనులకు ఇచ్చిన హామీలు కావచ్చు, దళితులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏ ఒక్క కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఇవాళ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో, ఇవాళ జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉండరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇవాళ బీజేపీ బదనాం చేస్తూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇవాళ అన్ని గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయిలో ఇవాళ బీజేపీ కమిటీలు వేసుకోవడం జరిగింది, శక్తి కేంద్రాలు ఇవాళ నిర్మాణం చేసుకోవడం జరిగింది, ఇవాళ గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది, మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. ఇవాళ నిర్మాణ పరంగా భారతీయ జనతా పార్టీ వల్ల పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ జరిగినా, ఇవాళ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కావచ్చు, ఇంకా జరగబోయే ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే జరిగే ఈ బైపోల్ ఎలక్షన్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. ఇవాళ బీజేపీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాషాయ జెండా, రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ వాళ్ళ కాషాయ జెండా ఎగరడానికి సిద్ధంగా ఉందని ఈ కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. రామచంద్రరావు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎంపిక చేసిన రామచంద్రరావు గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తే ఇవాళ అది కాదు. రామచంద్రరావు గారు ఇవాళ విద్యార్థి నాయకుడి నుంచి నక్సలైట్లకు ఎదుర్కొంటూ, రాడికల్స్ ఎదుర్కొంటూ ఇవాళ గ్రామ స్థాయిలో దేశంలో ఇవాళ ఉద్యమం నిర్మించిన చరిత్ర రామచంద్రరావు గారిది. రామచంద్రరావు గారు ఇవాళ అనేక విద్యారంగ సమస్యలు కావచ్చు, ఇవాళ ప్రజా సమస్యల మీద ఉద్యమించిన 40 సంవత్సరాలు కూడా కార్యకర్తలు మనోభావాలు తెలిసిన వ్యక్తి. ఇవాళ ఎక్కడ ఏ కార్యకర్త ఉన్న వాళ్ళకు ఇవాళ పని కల్పిస్తాడు, ఇవాళ పార్టీకి నిర్మాణం చేస్తాడు. ఇవాళ ఈ 3 సంవత్సరాల కాలంలో రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ గ్రామాన పల్లె తండతల్ల నిర్మాణం చేపడతాము. రాబో రోజు రామచంద్రరావు గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ 2029-28లో అధికారంలో రాబోతున్నది కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధంగా పోతున్నారు? స్థానిక సంస్థ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మేము ఒక ఎలక్షన్స్ కమిటీ మేనేజ్మెంట్ కూడా ఇవాళ వేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర పార్టీ ఇవాళ గ్రామ స్థాయిలో ఇవాళ ఎవరు నిలబడాలి, ఎవరు చేయాలనేది కూడా పార్టీ వాళ్ళ అధిష్టానం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గ్రామ స్థాయిలో కూడా, బూత్ స్థాయిలో కూడా ఇవాళ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లో నియమించడం జరిగింది.
ప్రతి గ్రామంలో కూడా ఇవాళ యువకులు సిద్ధంగా ఉండరు. గ్రామ స్థాయిలో ఇవాళ సర్పంచ్లు పోటీ చేయడానికి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు పోటీ చేయడానికి వాళ్ళ యువకులు ఇవాళ సిద్ధంగా ఉండరు. ఎప్పుడు టికెట్లు ఇస్తారు, ఎప్పుడు ఉంటుందని మాకు అనేక గ్రామాల్లో తండాల్లో ఫోన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మేము గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇవాళ ఓడిపోతామని భయంతో ఇవాళ రైతు బంధు ఇయ్యక, రైతు రుణమాఫీ చేయక, ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయక కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాల కాలంలో కాలయాపన చేసుకుంటే వాళ్ళ ఎలక్షన్స్ నిర్వహించకుండా ఈ సంవత్సరాల కాలంలో ఇవాళ గ్రామాల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ అడ్డుకుంటుండు. కనుక వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలి. ఇవాళ స్థానిక సంస్థ నిర్వహించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయి, గ్రామాల్లో నిధులు వస్తలేవు, కనుక గ్రామాన్ని అభివృద్ధి కుంటపడిపోతుంది. కనుక వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు కాలయాపన చేయకుండా వెంటనే ఇవాళ బీసీ కులగణ మీరు చెప్పారు కనుక ఈ కులగణ వాళ్లకు బీసీలకు ఎంత అయితే ఉన్నారో ఆ రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. కొంత అంశం మాట్లాడారు ఏంటంటే కేంద్రంలో అంటే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లు 42% ఆమోదం తెలిపినాకనే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టు మాట్లాడారు. అంటే అప్పుడు మీ మీద బీజేపీ మీద భారం పడుతుంది కదా. తెలంగాణలో మరి బీసీలంతా బీజేపీలు వాళ్ళ వల్లనే ఎన్నికలు లేట్ అవుతున్నాయి అని అంటారు కదా. ఇది తప్పు. రేవంత్ రెడ్డి గారు కులగణ చేపట్టడం జరిగింది. మరి కులగణ చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా కులగణన గురించి ఇవాళ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జనాభా లెక్కలతో పాటు బీసీ కులగణన కూడా చేయాలని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ చేపట్టబోతుంది. ఇవాళ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఈ కులగణన కావచ్చు, బీసీ కులగణన కావచ్చు చేపట్టబోతుంది. కనుక దీనికి కూడా సంవత్సరాల కాలం దీనికి సమయం పడుతుంది. కనుక రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఇప్పుడే చేపట్టాలి, ఇప్పుడే చేయాలనేది కాదు. మీరు చెప్పడం జరిగింది కదా, మీ రాష్ట్ర పరిధిలో ఉన్న విషయము మీరు వెంటనే బీసీ కులగణ చేపట్టడం జరిగింది. కనుక ఈ బీసీ కులగణ బీసీలు ఎవరు ఎంత ఉండరో దాని ప్రకారం మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. వెంటనే స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి మీరు ఈ స్థానిక సంస్థ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కనుక దానికి ముడిపెట్టకూడదని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను.